టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన వెంటనే సీనియర్ ప్లేయర్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు టీ20 ఫార్మాట్ కెరీర్ కు వీడ్కోలు పలికారు. ఆ మరుసటి రోజే స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ పలికాడు. భారత క్రికెట్ పరివర్తన దశలో ఉందని, యువతరానికి అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెబుతూనే ఈ ముగ్గురు కూడా వన్డే టెస్ట్ ఫార్మాట్ లో కొనసాగుతామని చెప్పారు. మరి పాకిస్తాన్ వేదికగా 2025లో జరగనున్నటువంటి ఛాంపియన్ ట్రోఫీలో విరాట్, రోహిత్ ఆడతారా అనే సందేహాలపై బీసీసీఐ సెక్రటరీ జైషా స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడనున్నటువంటి భారత జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భాగమయ్యే అవకాశాలున్నాయని జైషా సంకేతాలు ఇచ్చారు. టీ20 క్రికెట్ కు ఈ ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు వీడ్కోలు పలకటంతో జట్టులో పరివర్తన జరిగిందని వ్యాఖ్యానించారు. భారత జట్టు పురోగమిస్తోందని, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్ ట్రోఫీలను గెలవటమే తదుపరి టార్గెట్ అని జైషా అన్నారు. అక్కడ కూడా ఇదే జట్టు ఆడుతుందని, సీనియర్లు ఉంటారని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ తర్వాత టీ20 ఫార్మాట్ లో టీమిండియా పగ్గాలు హార్దిక్ పాండ్యా చేపట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కెప్టెన్సీ రేసులో పాండ్యా అందరికంటే ముందున్నాడు. అయితే కెప్టెన్సీ అంశంపై జైషా స్పందిస్తూ కెప్టెన్ ను సెలెక్టర్లు నిర్ణయిస్తారని, సెలెక్టర్లతో చర్చించిన తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తామని జైషా వెల్లడించారు. నిజానికి వరల్డ్ కప్ కు పాండ్యాను ఎంపిక చేయడంతో అతడి ఫామ్ పై అనేక సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయని, కానీ సెలెక్టర్లు అతడిపై నమ్మకం ఉంచారని, దీంతో పాండ్యా తనను తాను నిరూపించుకున్నాడని జైషా వ్యాఖ్యానించారు.